స్టే వేకేట్ చేయాలని, స్టే ఎత్తేయాలని పోయిరు నిన్న, నిరాకరించింది. రిజర్వేషన్లు 50% మించొద్దని స్పష్టీకరణ. ఆల్రెడీ 1992లోనే ఆల్రెడీ ఇందిరా సహాని కేసులో 50% మించొద్దని అప్పుడు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు గదే చెప్తుంది. ఆల్రెడీ జనం టీవీ గతంలోనే వారం 10 రోజుల నుంచి చెప్తుంది. హైకోర్టులో కేసు స్టే వచ్చిన కారణం చెప్తుంది. ఈ కేసు సుప్రీంకోర్టులో నిలవదు. ఒక్కసారి ఒక పంచాయత్ చెప్పినటువంటి పెద్ద మనుషుల దగ్గర పోతే మళ్ళా తీర్పు ఇవ్వమంటే ఇస్తారా? ఒకసారి తీర్పిచ్చిన తర్వాత ఇయ్యరు. ఒకసారి జడ్జి తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ అదే జడ్జి దగ్గరికి పోతే తీర్పిస్తాడా? ఇయ్యడు. హైకోర్టు పక్కకు పెడితే సుప్రీంకోర్టు 92లోనే చెప్పింది 50% క్యాప్ అని చెప్పేసి, 50% రిజర్వేషన్లు మించొద్దని. మళ్ళా గదే 50% రిజర్వేషన్ల కోసం మళ్ళా పోతే చెప్పిన తీర్పే మళ్ళా చెప్తుందా? చెప్పదు కదా. లాజిక్ ఈ లాజిక్ తెలియకుండా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టుకి పోయి వాళ్ళ టైం వేస్ట్, వీళ్ళ టైం వేస్ట్, ఏం చేస్తారని మీడియా టైం వేస్ట్, ఇదంతా కూడా చేసిండు. శాస్త్రీయంగా సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేసామని వివరించిన రాష్ట్ర ప్రభుత్వం. నువ్వేం చేసినా చెల్లదు. ఒక గవర్నమెంట్ జీవో తీసుకొస్తే చెల్లదు, చట్టం చేస్తే వెళ్తుంది. అది అసెంబ్లీలో శాసనసభలో అటు శాసనమండలి అయింది. కానీ గవర్నర్ ఆమోదం వేస్తే ఈ లొల్లే ఉండదు. సుప్రీంకోర్టుకు హైకోర్టు తిరగాల్సిన అవసరమే ఉండదు.